మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈరోజు భగవంతుడు 5 ఏళ్ళు నోటికెళ్తున్నాయి. దానికి కారణం మన అమ్మ నాన్న, మన తాతలు, మన నాన్నమ్మలు, మన కుటుంబ సభ్యులు, మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితం. మనలో కొందరు అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, తోటికోడళ్ళు, కొందరు భవిష్యత్తులో కష్టసుఖాలు రావచ్చు. ఒక అన్నదమ్ముడు ఐఏఎస్, ఇంకో అన్నదమ్ముడు ఐపీఎస్, ఇంకో అన్నదమ్ముడు రైతాంగం చేయవచ్చు. లేదంటే వ్యసనాలకు బానిసై కడు దరిద్రం అనుభవించవచ్చు. కానీ వాళ్ళకొచ్చిన భార్యలు ఒకే కుటుంబం, ఒకే సంతానం, చాలా పెద్ద కుటుంబం అని అన్నీ తెలుసుకుని వస్తారు. కానీ జీవితం ఎవరిని ఎలా కష్టాలు సుఖాలు సవిచూడాలో చూపిస్తాయి. కానీ ఈరోజు ఉందని నేను ఒక ఐఏఎస్ ఐపీఎస్ భార్యనని, రైతు భార్యని కానీ, రైతు భార్య ఇంకో కష్టంలో ఉన్నటువంటి తోటి కోడల్ని కానీ దీనంగా హీనంగా చూడొద్దు. సూటిపోటి మాట్లాడి నీకు సంతానం లేదని, నలుగురిలో నువ్వు గుడ్డిదానివని అనొద్దు. నీకు ధనం లేదని, నీ భర్త వ్యసనపరుడని కూడా అనొద్దు. ఇది నాకు సంబంధించింది కాదు. ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో ఉన్న కథ. ఎదుటివాడు ఏదో ఒకటి లేకపోతే దాన్నే చూసి దెప్పిపడడం, బాధపెట్టడం ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ సమంజసం కాదు. మనము ఈ భూమి మీద ఉన్నంతకాలం వీలైతే మన వేదాల సారం మానవ సేవే, మాధవ సేవ. వీలైతే ఒకరికి మంచినీళ్ళు ఇద్దాం, పలకరిద్దాం. అంతేగాని ఎవరిని ఎప్పుడు బాధ పెట్టద్దు. మాటలతో కానీ, చూపులతో కానీ, చేతలతో కానీ. మీకు తెలిసింది, ఆ భగవంతుడు ఎప్పుడూ మనల్ని చూడాలంటే, మన పిల్లల్ని చూడాలంటే ఏం చేయాలో తెలుసా? ఎదుటి వాళ్ళని ప్రేమగా పలకరించండి. వాళ్ళలో ఉన్న తప్పుల్ని మీ మనసులో పెట్టుకొని ద్వేషించకండి. వీలైతే క్షమించండి, లేదంటే విడిచిపెట్టేయండి. ఇష్టమైతే మాట్లాడండి, కానీ కష్టమైన మాట్లాడదు. ఎదుటి వాళ్ళని దీనంగా హీనంగా చూస్తూ చులకన చేయొద్దు. మీరు కూడా మా జీవితం ఇంతే, మేము ఇలాగే ఉండిపోతాం, పిల్లల్ని చదివించుకోలేం, మాకు పేదరికం భగవంతుడిచ్చిన వరం, మా భర్త మంచివాడు కాడు, వ్యసనపడు అని బాధపడద్దు. ఒకరోజు మీకు వస్తుంది, ఆ భగవంతుడు మీ మంచితనాన్ని పరీక్షిస్తున్నాడు. మళ్ళీ మంచి రోజు వచ్చి మీరు బాగుపడతారు. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండండి, ఒకే సంతానంగా భావించండి. మనం ఈ ప్రపంచానికి ఒకే సంతానం. భారతీయులు కావచ్చు, ప్రపంచ ఏ ఇతర దేశాల వాళ్ళమైనా కావచ్చు. ఒకరికొకరిని గౌరవించుకుందాం, మర్యాదించుకుందాం, ప్రేమించుకుందాం, చక్కగా ఉందాం. ఎప్పుడు ఎదుటి వాళ్ళు తప్పులు ఎంచొద్దు, మంచిని చూడండి. జై హింద్, జై భారత్. మీకు నచ్చితే అంత వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. ఇట్లు మీ సైనికుడు.